ఛార్జీల డబ్బులు మీరు ఖర్చు పెట్టాలి, అంతే కదా. లేదు ఇప్పుడు మనం ఈ ఆటోలు లేకపోతే వీటిట్లో ఓలాలు వీటిట్లో వస్తాయి కదా, వాటికి ఏం చేస్తారు, దగ్గరలో ఉంటే టికెట్ అంటే ఇంత రేటు, లేదు లాంగ్ అయితే కనుక అవుట్ సైడ్ అయితే ఏం చేస్తారు, కిలోమీటర్కి 10 రూపాయల 11 15 10 రూపాయలు అయితే ఈ వెహికల్, 11 అయితే ఈ వెహికల్, 15 రూపాయలు అయితే ఈ వెహికల్ అని వస్తాయి. అట్లాగా ఆర్టీసీకి రేటు ఫిక్స్ చేసి ఇంత రేటు వాళ్ళకి అవుతుంది కాబట్టి ఆ అమౌంట్ని మేము పే చేస్తామని ప్రభుత్వం ముందుకు రావాలి. లేదా ప్రతి ఏడాది ఎంత ఆదాయం ఆర్టీసీకి వస్తుందో లెక్క ఉందిగా, దాంట్లో ఏం దొంగలెక్క లెక్కలేదుగా. లాస్ట్ 10 years సగటి ఎంత వస్తుందో అంత డబ్బులు ప్రభుత్వమే ఆర్టీసీకి. నేను ఆర్టీసీ ఉచితమన్న తర్వాత ఇప్పటికీ అనేక సార్లు ప్రస్తావించా, డబ్బులు కడతన్నదా ప్రభుత్వం, కడతన్నదా ప్రభుత్వం అన్నటువంటి వాళ్ళు ఎవరు సమాధానం కూడా చెప్పలేదు. కొంతమంది చెప్పారు అబ్బే ఏం కట్టట్లేదని నాటకాలంటే, లేదు లేదు కడుతుంది, అప్పుడు ఏదో 400 కోట్లు ఎంత ఇచ్చేసాం అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇప్పుడు నిన్న ఇవాళ ఉద్యోగులు కార్మికులు ఏమని చెప్తున్నారు, 10 పైసలు డబ్బులు ఇవ్వట్లేదు. ఇదేమవుతుందంటే ఆర్టీసీ సర్వనాశనానికి ఆరంభమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఏమి ఇవ్వట్లా, ప్రజల నుండి వచ్చే ఆస్తి పోయింది. రేపు పొద్దున ఏం చేయాలి ఆర్టీసీది, బస్సులు క్రమంగా వాటిది. ఇవాళ మీరు కొన్న రోజున కారు 10 లక్షలు ఉందనుకోండి, రెండో రోజున మీరు అమ్మండి